ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అనేది ఎవరికైనా ఓ కళ. ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే చాలు, లైఫ్లో సెట్ అయిపోయినట్టే అనుకుంటూ ఉంటారు. జనవరి 5, 2025న జరగాల్సిన ఏపీపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ ఫిబ్రవరి 23కి పోస్ట్ పోన్ అయింది. మీకు ఇవాల్టి నుంచి చూసుకున్న ఇంకా 100 డేస్ టైం కనిపిస్తోంది. ఇక్కడ మెయిన్స్ కనుక మీరు సెలెక్ట్ అయ్యారంటే ఇక మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేసినట్టే. అయితే ఏ పేపర్ ఎలా చదవాలి, ఎలా టైం మేనేజ్ చేసుకోవాలి, ఇలాంటి డౌట్స్ చాలా వస్తూ ఉంటాయి. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ రోహిత్ నాతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. హలో రోహిత్. నమస్తే అండి. నమస్తే. 2024 ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2025లో మెయిన్స్ జరగబోతోంది. అంటే 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. చాలా మంచి టైం అన్నట్టు. ఎలాగ స్టూడెంట్స్ దీన్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అంటారు? ఎస్ అండి, యాక్చువల్గా 1 ఇయర్ ఉంటుందని ఏ స్టూడెంట్ కూడా అనుకోలేదు. సో మనకి ఎగ్జామ్ అయిపోగానే కొన్ని రోజులకి జూలై 28కి ఎగ్జామ్ ఉంటుంది అన్న ఫీలింగ్లో ఉన్నారు. సో గవర్నమెంట్ చేంజ్ అయిపోయేసరికి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది, కానీ డేట్స్ ఏంటో చెప్పలేదు. సో డేట్స్ ఏంటో చెప్పకపోయేసరికి ఏ స్టూడెంట్ కూడా అంత ఫోకస్డ్గా ఇంట్రెస్టెడ్గా చదువుకోలేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ Jan 5th అని చెప్పేశారు. 60 డేస్ కూడా టైం లేదు ఆల్మోస్ట్. దానివల్ల స్టూడెంట్లో మళ్ళీ ఒక కొత్త భయం స్టార్ట్ అయింది. అంటే ఇన్ని రోజులు వచ్చినా కానీ ఈ సడన్ ఎగ్జామినేషన్ వల్ల చాలా ఇబ్బంది అవుతుందని ఎగ్జామ్ని గవర్నమెంట్ అడగడం, వాళ్ళు రీషెడ్యూల్ చేశారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 100 డేస్ ఉంది. సిచ్యువేషన్ ఎలా ఉందంటే, స్టూడెంట్స్ ఒకానొక టైంలో చాలా సీరియస్గా చదివారు, మళ్ళీ లో అయిపోయారు, మళ్ళీ సీరియస్గా. అంటే వాళ్ళకున్న పర్సనల్ రీజన్స్ వల్ల అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా. కానీ ఈ 100 డేస్ ఇప్పటి నుంచి డెడికేటెడ్గా ఫుల్ ఫ్లెజ్డ్గా, అంటే ఈవెన్ ఎంప్లాయ్మెంట్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి సిలబస్ అయిపోయింది. ఈ 100 డేస్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటే మోర్ దెన్ ఎనఫ్ మ్యామ్. కాకపోతే కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయి. అదేంటంటే, ప్రిలిమ్స్లో నువ్వు చేసిన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు మర్చిపోయావు. అంటే యాజ్ అ స్టూడెంట్ దే ఫర్గాట్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో నెగటివ్ మార్క్స్ ఉన్నాయి. అంటే జనరల్గా మనం మాట్లాడుకునే లాంగ్వేజ్లో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలంటారు కదా. సో అంత ధైర్యంగా చదవాలి. కానీ ఆ నెగిటివ్ మార్క్స్ అనే భ్రమను మర్చిపోయి అలా క్యాజువల్గా చదువుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ 100 డేస్ పకడ్బందీగా వెళ్తే 100% సక్సెస్ వస్తుందండి. మెయిన్స్లో ఇప్పుడు 2 పేపర్స్ ఉన్నాయి కదా, 300 మార్క్స్కి. ఒక్కొక్కటి 150. ఏ పేపర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? సో పేపర్ 1లో వచ్చేసరికి ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ ఉన్నాయి. పేపర్ 2లో వచ్చేసరికి ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నాయి. 150 మార్క్స్. సో ఈచ్ క్వశ్చన్కి 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో నార్మల్గా మనం చూస్తే 2 పేపర్స్ అయినా రెండింటికి ఒక డిఫరెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ పేపర్లో స్టాటిక్ పార్ట్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. సెకండ్ పేపర్లో డైనమిక్ పార్ట్, కరెంట్ అఫైర్స్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. సో ఈ 4 పేపర్లో 2 పేపర్లో చాలా స్కోరింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ పేపర్లో ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ, ఈ రెండింటిని చాలా చక్కగా ఫోకస్డ్గా డెడికేటెడ్గా సైంటిఫిక్గా చదివితే 150 మార్క్స్కి 130 మార్క్స్ తెచ్చుకోవడం పెద్దగా ఇంపాసిబుల్ ఏమీ కాదు. సో ఈ 130 మార్క్స్ తెచ్చుకున్న తర్వాత కొంచెం అటు ఇటు అయినా కానీ సెకండ్ పేపర్లో యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది ప్రతి ఒక్క ఆస్పిరెంట్ గమనించాల్సింది. సో ఇక్కడ మార్కులు పోగొట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ని ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో పాలిటీ, ఏపీ హిస్టరీ మెయిన్ స్కోరింగ్ సబ్జెక్ట్స్, వాటిని నెగ్లెక్ట్ చేసుకోకుండా మిగతా వాటిని ముందుకెళ్ళాలి. ముఖ్యంగా నెగిటివ్ మార్కింగ్ అనేది పెద్ద ఇబ్బంది. ప్రిలిమ్స్లో అది ఉంటుంది, తర్వాత మెయిన్స్లోకి వచ్చేసరికి కూడా ఉంటుంది. అయితే నెగిటివ్ మార్క్స్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలనేది చాలా మందికి తెలియదు. దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? అసలు ఇదే అన్నిటికంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ప్రిలిమ్స్లో అంటే స్టూడెంట్స్ అందరు ఫేస్ చేసిన ప్రాబ్లం, స్టార్టింగ్లో ఎంత రేషియోనో చెప్పలేదు. నెగిటివ్ మార్క్స్ని అంత సీరియస్గా కూడా తీసుకోలేరు. ఇన్ఫ్యాక్ట్ సీరియస్ ఆస్పిరెంట్స్ కూడా ఒక్కసారి ఎగ్జామినేషన్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు ఒక ప్యానిక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు. అంటే ఎన్ని అటెంప్ట్ చేయాలి, 100% తెలిస్తే చేయాలా, తెలియకుండా ఎలా ముందుకెళ్ళాలి, ఇవన్నీ చూసుకునేసరికి వాళ్ళందరూ వెనుకబడిపోయారు. అప్పుడు గవర్నమెంట్ పైన ప్రెషర్ తీసుకొచ్చారు, 1:100 తేవాలి అని చెప్పి. ఆల్మోస్ట్ కట్ ఆఫ్ 18 మార్క్స్ ఉంది. అంటే 150 మార్క్స్కి 18 మార్క్స్ కట్ ఆఫ్ అంటే కాంపిటీషన్ లెవెల్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఇంకొక స్టేజ్ ఉంది కాబట్టి పర్లేదు, మనకి ఇంకొక లైఫ్ దొరికినట్టు అనుకోవచ్చు. కానీ
అప్పుడు చేసిన పొరపాటు ఇప్పుడు చేసుకోకూడదంటే నెగిటివ్ మార్క్స్ 100% ఇంపార్టెంట్గా ఫోకస్ చేయాలి. సో దానికి ఒక సొల్యూషన్, నెగిటివ్ మార్క్స్ని ఫేస్ చేయాలంటే టెస్ట్స్ రాయాలి, మాక్ టెస్ట్స్. ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ లాంటి సిచ్యువేషన్లో నువ్వు ఒక మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు నీ మైండ్ సెట్ ఎలా ఉంది, ఎగ్జామ్ టైంలో నీ మైండ్ సెట్ ఒకటి, ఎగ్జామ్ అవతల నీ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. కొన్నిసార్లు తెలిసిన క్వశ్చన్స్ని కూడా నెగిటివ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎగ్జామ్ లాంటి ఎకో సిస్టమ్ లాగా నువ్వు ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ టైం టు టైం టెస్ట్స్ రాయాలి. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే స్టూడెంట్ ఎప్పుడు రోజుకి 15 గంటలు కూడా చదవడానికి ఇష్టపడతాడు, కానీ టెస్ట్ రాయడానికి మాత్రం అస్సలు ఇష్టపడడు. రేపు టెస్ట్ రాయాలనుకుంటే అంటే మనసుకు ఒక సిగ్నల్ పంపించేస్తారు బ్రెయిన్కి, సిలబస్ అవ్వలేదు కదా, ఇంకా 100 days ఉంది కదా, ఎల్లుండి రాద్దాం. ఎల్లుండి రాయాల్సిన టెస్ట్ని మళ్ళీ ఇంకొక రోజు. అంటే టెస్ట్స్ అనేసరికి ఆ ప్రోకాస్టినేషన్ అనేది వస్తుంది. దాన్ని అలాగే పెంచుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్కి 1 month గుర్తొస్తుంది. అప్పుడు రాయాలనుకుంటారు, ఒక టెస్ట్ రాస్తాడు, నెగిటివ్ అంటే చాలా లో మార్క్స్ వస్తాయి. ఈ టెస్ట్ రాస్తే నాకు తక్కువ మార్కులు వస్తున్నాయన్న ఉద్దేశంతో ఇంకా ఈ టెస్ట్ రాయడు. చాలు నేను బాగా చదివాను కదా, ఎగ్జామ్లో అసలైన నా ప్రతాపాన్ని చూపిస్తాను అనుకుంటారు, పడిపోతారు అక్కడే. సో కీ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పటి నుంచి టెస్ట్స్ రాయాలి. ఆ టెస్ట్ని కూడా నెగిటివ్ మార్క్స్తో ఉన్న టెస్ట్స్ని రాస్తే నీవు నెగిటివ్ మార్క్స్ని అధిగమించడానికి కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. టైమ్ ఈజ్ ప్రీషియస్. అసలు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు టైం మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం. ఎగ్జామ్కి వెళ్ళాక మనం ఆ మార్క్స్కి ఎంత స్పీడ్గా దాన్ని చెయ్యాలి అనేది ఒక టైం ఉంటుంది కదా, అలాగే ఏ సబ్జెక్ట్కి ఎంత టైం పెట్టుకోవాలనేది కూడా ఉంటుంది. మనం రోజుకి ఏ సబ్జెక్ట్ని ఎంతగా ప్రిపేర్ అవ్వాలంటారు? టైమింగ్ ఏమైనా ఉంటుందా? ఇది 2 hours, ఇది 3 hours అని అలా పెట్టుకుని చదవచ్చా? ఎస్ అండి, చదవచ్చు. 2 set of స్టూడెంట్స్ ఉంటారండి. అంటే ఒకరికి లాంగ్ టర్మ్ కంటిన్యూస్గా ఒకటే సబ్జెక్ట్ చూస్తే బోర్ కొట్టేస్తుంది. ఫర్ సపోజ్ మనకు డైలీ 12 hours పెట్టుకున్నాం అనుకోండి, 6 hours పెట్టుకోవచ్చు. 6 hours ఒక సబ్జెక్ట్, 6 hours ఒక సబ్జెక్ట్. లేదు ఇది కూడా లాంగ్ అయిపోతుంది అనిపిస్తే 3 4 12. సో ఒక్కొక్క సబ్జెక్ట్స్కి 3 hours కేటాయించుకుంటూ డేని అలా డివైడ్ చేసుకుంటూ 3 hours మధ్యలో ఒక 10 minutes గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3 hours ఇలా డివైడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కంటిన్యూగా 6 hours ఒక సబ్జెక్ట్, మళ్ళీ బ్రేక్ తర్వాత మళ్ళీ 6 hours ఒక సబ్జెక్ట్, డిపెండింగ్ ఆన్ థింగ్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు 3 hours అంటే దానివల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ టైం దొరుకుతుంది ఒక సబ్జెక్ట్కి. అంటే ఇవాళ 3 hours, రేపు మళ్ళీ 3 hours చదివేటప్పుడు స్టార్టింగ్ కొంచెం టైం వేస్ట్ అవుతుంది, ఎండింగ్ కొంచెం టైం వేస్ట్ అవుతుంది. కానీ అదే 6 hours ఒకే సబ్జెక్ట్ పైన చదివినప్పుడు ఒక ఫ్లో ఉండిపోతుంది ఇది. సో దీని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఇక్కడ ఉంది. కొంతమంది ఇంకా ఒకటే సబ్జెక్ట్ అంతసేపు చదవలేము అనుకునే వాళ్ళు దాన్ని 3 hours క్యాలిక్యులేట్, ఇది స్టూడెంట్ టు స్టూడెంట్ వ్యారీ అవుతుందండి. సో నాకు అనిపించింది ఇంకో స్టూడెంట్కి నచ్చకపోవచ్చు. సో 6 hours నువ్వు డెడికేటెడ్గా మంచి ఎఫిషియన్సీ వస్తుందంటే ఒక సబ్జెక్ట్కి 6 hours. లేదు లాంగ్ డ్యూరేషన్ ఒకే సబ్జెక్ట్ని చదివితే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అనుకుంటే బెటర్ 3 డివైడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి మీకు 5-10 hours టైం ఉందనుకోండి, దాని ప్రకారం డివైడ్ చేసుకో. కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా ఒక థంబ్ రూల్ ఉండదండి. అంటే ఇప్పుడు మన ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి టైం దొరుకుతుంది, 12 hours కేటాయిస్తున్నాడు, మనకు టైం దొరకట్లేదు, 5 hours ఉంది. అంటే 12 hours కేటాయిస్తున్నాడు కాబట్టి వాళ్ళకే సక్సెస్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, నేను 5 గంటలే కేటాయిస్తున్నాను కదా నాకు తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పడానికి లేదు. నీకున్న టైంలో నువ్వు ఎంత ప్రొడక్టివ్గా దాన్ని నువ్వు పెట్టావన్న దానిపైనే డిపెండ్ అవుతుంది. ప్రతి స్టూడెంట్ కూడా దీన్ని మైండ్లో పెట్టుకోవాలి. రోహిత్, ఒక గవర్నమెంట్ జాబ్ అంటే ఫస్ట్ మనం చూసుకునేది రిజర్వేషన్. ఎస్ అండి కదా, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన రిజర్వేషన్ ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే ఓసీ మేల్. కనీసం విమెన్ కేటగిరీ అయినా ఉంటుంది, కొంతమందికి కలిసి వస్తుందేమో, కానీ ఓసీ మేల్కి ఎక్కువ ఇబ్బంది కదా. వీళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో బేసికల్గా ఇది ఒక టిపికల్ క్వశ్చనే, కానీ దీన్ని స్టూడెంట్స్కి హెల్పింగ్ అయ్యే విధంగా చెప్పాలంటే మనకు ఎన్ని పోస్టులు ఉన్నా మనకు కావాల్సింది ఒక్క పోస్టే కదా. సో ఆ ఒక్క పోస్ట్ని నువ్వు టార్గెట్ చేసుకొని చదవాలి అన్నట్టు చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ఈ రిజర్వేషన్ అధిగమించి ఓపెన్ కేటగిరీలో కొట్టాలంటే ఆబ్వియస్గా మెరిట్ ఎక్కువ ఉండాలి, ఎక్కువ స్కోరింగ్ ఉండాలి, నథింగ్ మోర్ దెన్ దట్. ఎక్కువ స్కోరింగ్ ఉండాలంటే ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలి. అసలు రిజర్వేషన్ అనే దాన్ని మైండ్ లోంచి తీసేసేయాలి అంతే, ఇంకా తప్ప. ఎందుకంటే ఆల్రెడీ అందులో దిగిన వాళ్ళు దాన్ని పక్కన పెట్టేసే దిగేస్తారు. అంటే ఒక జెన్యున్ సీరియస్ స్టూడెంట్ ఎప్పుడు కూడా అంటే వాళ్ళ మైండ్లో ఉంటుంది నాకు ఈ రిజర్వేషన్ ఉంది అని, కానీ రిజర్వేషన్లోనే కొట్టాలి అంటే ఆ ఫీలింగ్ ఉండదు. బేసికల్గా వీ హ్యావ్ టు గెట్ దీస్ మెనీ మార్క్స్, సెలెక్షన్కి ఇంత మార్క్స్ రావాలి అని చెప్పేసి పెట్టేసుకుంటారు.
ప్రిలిమ్స్ అనుకోండి ఇంత కట్ ఆఫ్ అన్నట్టు ఉంటుంది. ఇక్కడ మెరిట్ కాబట్టి ఎంత ఎక్కువ మార్క్స్ వస్తే అంత మంచిది. వాళ్ళు రిజర్వేషన్ అయినా అన్రిజర్వ్డ్ అయినా వాట్ ఎవర్ ఇట్ మే బి. మొత్తం 899 పోస్టులు ఉన్నాయి. దాదాపు 90,000కి పైగానే ఇప్పుడు దానికి కాంపీట్ చేస్తున్నారు. అయితే మెరిట్ని బట్టే జాబ్ పోస్టింగ్ ఉంటుందా? అవును మేడం, మెరిట్ని బట్టి ఉంటుంది. అంటే రిజర్వేషన్ అపార్ట్, సో రిజర్వేషన్ బేసిస్తో దేని కేటగిరీ దాన్ని ఫిల్ చేస్తారు. ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, దాంట్లో మళ్ళీ విమెన్కి సంబంధించి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళందరికీ స్పోర్ట్స్ కోటా. సో దానికి పర్టికులర్ కట్ ఆఫ్ ఉంటుంది. దానికి వాళ్ళు డిఫరెంట్ పారామీటర్స్ని యూజ్ చేస్తారు. సో ఇన్ఫ్యాక్ట్ దాని గురించి చెప్పాలన్నా దానికే ఒక హ్యూజ్ టైం కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో మిగిలిన వాళ్ళు జనరల్ కేటగిరీ కింద మెరిట్ ప్రకారం ముందుకెళ్తారు. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ ఇందులో నాన్ లోకల్స్, లోకల్స్ ఈ కోటాస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇదే అడగాలనుకున్నాను, లోకల్ నాన్ లోకల్. మీరు ఇక్కడ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ నడుపుతున్నారు అంటే ఇక్కడ మీ ఇన్స్టిట్యూట్ ఉందంటే తెలంగాణ వాళ్ళు కూడా వస్తున్నట్టే కాంపిటీషన్ కి, ఏపీ ఎగ్జామ్స్ కి. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, నాన్ లోకల్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది? ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ కూడా, నాన్ లోకల్ని మీరు ఈక్వల్గా టు ఓపెన్ లాగా ట్రీట్ చేసుకోవచ్చు. అంటే ఇన్ఫ్యాక్ట్ థింగ్స్ ఏంటంటే అండి మోస్ట్లీ ఆన్లైన్ ఫోకస్డ్గా ఉంటుంది మనది ఎక్కడైనా కానీ. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కోచింగ్ అనుకోండి, ఢిల్లీకి వెళ్ళిపోతారు. అంటే ఆల్ ఓవర్ ద ఇండియా ఈ ప్లేస్లో ఉండి అన్నట్టు అక్కడని కాదు కానీ ఎక్కడైనా ఎవరైనా కూర్చుంటారు. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏపీ వాళ్ళే రాస్తారు. ఎందుకంటే ఇదే టైంలో తెలంగాణలో కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వెరీ రేర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. కానీ తెలంగాణతో పోల్చితే ఏపీలో నాన్ లోకల్కి ఎక్కువ పర్సంటేజ్ ఉంది. సో దానికోసం కూడా స్టూడెంట్స్ ట్రై చేస్తున్నారు. మనకి ఇన్ఫ్యాక్ట్ చాలా సర్వేస్, చాలా ర్యాంక్స్ కూడా ఉన్నాయి. మొన్న తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ జరిగింది కదా, దాంట్లో కూడా చాలామంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సెలెక్ట్ అయిన దాఖలాలు ఉన్నాయి. ఏపీ గ్రూప్ 1లో కూడా చాలామంది తెలంగాణ వాళ్ళు నాన్ లోకల్ బేస్ కింద కొట్టిన వాళ్ళు ఉన్నది. సో ద ఓన్లీ థింగ్ ఏంటంటే నాన్ లోకల్ కింద కొట్టాలి అంటే ఆబ్వియస్గా మెరిట్ మార్క్స్ రావాలి, మోర్ మార్క్స్ రావాలి, అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 డిసెంబర్లో వచ్చింది. ఫిబ్రవరిలో 2024 ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ జరిగింది. మళ్ళీ మెయిన్స్ నెక్స్ట్ ఇయర్కి జరగబోతుంది. అంటే 1 ఇయర్. అంతకుముందు ఇంకెప్పటి నుంచో కూడా చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు కదా, జాబ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళకి మెయిన్ వచ్చే ప్రాబ్లం మనీ, టైం మేనేజ్మెంట్ కూడా అంతే అవసరం వాళ్ళకి. ఎందుకంటే హాస్టల్స్లో ఉంటారు, ఎక్కడి నుంచో విలేజెస్ నుంచి, ఇంకా కొంత టౌన్స్ నుంచి కూడా రావచ్చు. హాస్టల్స్లో ఉంటారు, ఇతర ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు మీలాంటి అకాడమిక్స్కి రావాలంటే ఫీజు ముఖ్యం కదా. ఇలాంటి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో యాక్చువల్గా ఈ 1 ఇయర్ ఉంటుంది అన్న ఆలోచనతో కూడా వాళ్ళు ఎవరు లేరు. సో మనకు ఫిబ్రవరిలో ఎగ్జామ్ అయిపోతే ఆల్మోస్ట్ మార్చ్ నుంచి ఫాస్ట్ అప్ అయిపోయారు. మనకి ఏప్రిల్లో వచ్చింది రిజల్ట్. సో ఏప్రిల్ వచ్చిన తర్వాత 2-3 మంత్సే టైం ఉండేది. జూలైకి 2-3 మంత్స్ టైం ఉంది. అంటే ఎగ్జాక్ట్గా 90 డేస్ ఆ మైండ్ సెట్తో చదివారు. ఆల్మోస్ట్ జూలై 1 వరకు కూడా అదే సీరియస్నెస్తో చదివారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ జస్ట్ ఒక 30-25 డేస్ ముందే క్యాన్సిల్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ మెంటల్గా 1 ఇయర్ లాంగ్ నేను చదువుతాను అని వాళ్ళు రాలేదు. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ జూలైలో క్యాన్సిల్ అయిపోయేసరికి వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు సీరియస్గా చదివాం కదా, ఇప్పుడు వదిలి వెళ్ళిపోతే కరెక్ట్ కాదు కదా, ఇంకొన్ని రోజులు ఉంటే బాగుంటుంది కదా అని. కానీ ప్రాబ్లం ఏంటంటే నీకు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందో తెలియకపోయేసరికి సీరియస్గా లేరు. అంటే మనం వెళ్ళిపోవాలి అని చెప్పలేము, ఎందుకంటే ఇంటికి వెళ్తే ఇంకాస్త ఎఫిషియన్సీ ఉండదు. అంటే ఇంట్లో పనులు కానీ, మనకున్న సోషల్ కనెక్షన్స్ కానీ, ఇవన్నిటి వల్ల వాళ్ళు అసలుకి చదవలేరు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే తప్పదు, ఇంకా వచ్చాం కదా, ఇంకో 2 నెలలు, ఇంకో 3 నెలలు ఇక్కడే ఉండి చదువుకుంటే అయిపోద్ది కదా అని అలా నెల పొడిగించుకుంటూ పోయి ఫిబ్రవరి ఇక్కడ కొంచెం పర్లేదండి. తెలంగాణ స్టేట్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు. సో అంటే చెప్పలేం, అంటే ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ దాని గురించి మాట్లాడడానికి కరెక్ట్ కాదు కానీ, బట్ ఏవో ఇన్స్టిట్యూషనల్ ఫ్లాస్ ఉన్నాయి. అంటే ఆ కోర్ట్స్కి వెళ్ళిపోయి కేసెస్ ఆగిపోవడము, లేకపోతే పొలిటికల్ పార్టీస్ నుంచి ప్రెషర్ రావడము, స్టూడెంట్ గ్రూప్స్ నుంచి ప్రెషర్ అవ్వడం. సో అంటే ఆ గవర్నమెంట్స్ దానికి బలి కాకూడదు, లేకపోతే దానికి దాన్ని అధిగమించేటట్టు ఉండాలి. కానీ తప్పు, స్టేట్ లెవెల్లో వేలు, సెంట్రల్ లెవెల్లో తీసుకున్నారనుకో యూపీఎస్సీ ఎవ్వరూ క్వశ్చన్ చేయరు. టైంకి ప్రిలిమ్స్ ఉంటుంది, టైంకి మెయిన్స్ ఉంటుంది, టైంకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది. సో బేసికల్గా తెలంగాణలో కొత్త నోటిఫికేషన్ కూడా రావాలి. అంటే ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి రాబోయే నోటిఫికేషన్. దానివల్ల గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి కూడా కొత్త నోటిఫికేషన్స్ పైన ఇంట్రెస్ట్ రాదు. ఎలాగో వీళ్ళు ఇలాగే పోస్ట్ పోన్ చేయమంటున్నారు, మారాలి సిచ్యువేషన్. బట్ 1 ఇయర్ లాంగ్ టైం, అట్లీస్ట్ ఇంకా పాతదేదో అయిపోయింది. ఈ 100 డేస్
ఫోకస్ ఆన్ దిస్ 100 days, మళ్ళీ కమ్ బ్యాక్. మీ ఒరిజినల్ ఎక్కడ చదివితే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఫోకస్ వస్తుంది, స్టడీ హాలా, హాస్టలా, హైదరాబాదా, మీ హోమ్ టౌనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, తొందరగా డిసైడ్ అయిపోయి ఇంకా పాతది అయిపోయింది. అంటే స్టూడెంట్కి ఎలా ఉంటుందంటే ఇన్ని రోజులు వేస్ట్ చేశాము, కనీసం ఇంకా వేస్ట్ చేసాం కదా, ఇప్పుడు ఆ వేస్ట్ చేయడం వల్ల ఇప్పుడు చదివిన ప్రయోజనం ఉండదు అన్న ఆలోచనతో కూడా ఉంటారు కొంతమంది. నథింగ్ అండి, ఈ 100 days పక్కాగా ఫోకస్ చేస్తే ఇంతకుముందు చదవని వాళ్ళకు యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది, చదువుకున్న వాళ్ళకి ఇంకా మోర్ అడ్వాంటేజెస్గా ఉంటుంది. అందరూ కోచింగ్ సెంటర్స్కి రాలేరు కదా, కొంతమంది సొంతంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు, టెస్ట్ పేపర్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు చూస్తేనేమో సిలబస్ కూడా మారిపోయింది కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా సొంతంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి? ఎస్ అండి, సిలబస్ మనకు ఫస్ట్ నోటిఫికేషన్ నుంచి తెలిసిపోయింది సిలబస్ ఏముంది ఏంటి అని చెప్పేసి. స్టార్టింగ్లో కొన్ని సెట్ బ్యాక్స్ అయ్యాయి, కొంచెం వరీస్ అయ్యాయి, బట్ సిలబస్ ప్రిలిమ్స్ పైన బాగా ఇబ్బంది పడ్డారు, కానీ మెయిన్స్లో కోర్ సబ్జెక్ట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి వాళ్ళకి. సో కాబట్టి సిలబస్ పైన పెద్దగా ఏం వరీస్ లేవు. సో ఓన్గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఒకటే కాన్సెప్ట్, ఇప్పుడు ఈ 100 days మాత్రమే ఓన్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే స్టాండర్డ్ బుక్స్ కాకుండా కొన్ని ఇన్స్టిట్యూషన్ ఫ్యాకల్టీస్ చెప్పిన, బెస్ట్ ఫ్యాకల్టీస్ చెప్పిన హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు జస్ట్ ఒక బుక్ని కంప్లీట్ చేయడం కాదు, ఆ బుక్ని అట్లీస్ట్ 3 times చదివితేనే ఈక్వల్ టు చదివినట్టు. సో ఈ 100 daysలో నువ్వు బాదరాగా ఒక స్టాండర్డ్ బుక్, ఒక థిక్ బుక్ తీసుకొచ్చుకొని దాన్ని జస్ట్ నావల్ లాగా చదివేసుకొని ఆ బుక్ లాస్ట్ పేజ్ అయిపోయేసరికి అయిపోయిందన్న భ్రమలో నువ్వు ఉండకూడదు. సో అట్లీస్ట్ ఆ బుక్ని 3 times చదవగలిగే కెపాసిటీ నీకుండ. సో ఈ 100 రోజుల్లో నువ్వు కొత్తగా ఏం చదవకుండా ఒక హ్యాండ్ రిటన్ నోట్స్ మెటీరియల్ తీసుకొచ్చుకొని దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్గా మొత్తం చదివేసుకొని ఒక టెస్ట్ సిరీస్ రాసేసుకోండి. మళ్ళీ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ టెస్ట్ సిరీస్లో రాకపోవచ్చు. స్టూడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ చేసుకోవాల్సింది అంటే నేను చదివిన బుక్లో నుంచి టెస్ట్లో క్వశ్చన్ రాలేదు కాబట్టి ఈ బుక్ కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ ఇంకో బుక్కి వెళ్తూ ఉంటారు. ఇట్స్ నాట్ లైక్ దట్. నువ్వు చదివిన బుక్లో నుంచి క్వశ్చన్ రాకపోతే దాని మీనింగ్ ఏంటంటే నీ బుక్ తప్పని కాదు. సో ఈ క్వశ్చన్కి కింద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా, దాన్ని నీ నోట్స్కి అప్డేట్ చేసుకో. సో ఇలా చదువుకుంటూ పోతే మొత్తం సముద్రం అంత పుస్తకాలని చదవాల్సి వస్తుంది. ఏ ఎగ్జామ్కి కూడా డైరెక్ట్గా ఒక బుక్లో నుంచి క్వశ్చన్స్ రావు, అది స్టూడెంట్ నోట్ చేసుకోవాలి. సో అది ప్రాక్టికల్గా వాళ్ళు మైండ్లోకి ఎక్కించుకోవాలి. సో అప్పుడు మాత్రమే పాసిబుల్. సో లిమిటెడ్ మెటీరియల్, మోర్ టెస్ట్స్ తర్వాత ఎక్స్ప్లెనేషన్, అంటే నేను ఎక్కడ తప్పు చేశాను, సో ఎక్కడ నా ఫ్లా ఉంది తెలుసుకున్న తర్వాత దాన్ని ఓవర్కమ్ చేసుకుంటే వాళ్ళకు ఓన్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. ఏపీపీఎస్సికి టీఎస్పీఎస్సికి డిఫరెన్స్ ఏంటి? అంటే ఎగ్జామ్ ప్యాటర్న్లో కావచ్చు, సిలబస్ కావచ్చు, నోటిఫికేషన్స్లో ఏముంటాయి డిఫరెన్స్? ఓకే అండి, అంటే ప్యాటర్న్ పరంగా చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ సబ్జెక్ట్స్ సేమ్ ఉంటాయి, నంబర్స్ మాత్రం డిఫరెంట్. తెలంగాణ గ్రూప్ 2 తీసుకున్నారనుకోండి, ఒకటే ఎగ్జామినేషన్, 600 marks 1 goలో ఉంటుంది, మెరిట్ ప్రకారం సెలక్షన్స్ ఉంటాయి. కానీ ఏపీలో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, తెలంగాణలో నెగిటివ్ లేదు, ఇటు ఏపీలో నెగిటివ్ ఉన్నాయి. ఇది స్టేట్ డిస్క్రిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆ గవర్నమెంట్ యొక్క డిస్క్రిషన్. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే గవర్నమెంట్లు మారిన ప్రతిసారి సంస్కరణలు తీసుకొస్తారు, సిలబస్లు మార్చుతారు, అంటే అల్టిమేట్గా స్టూడెంట్స్ చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారండి. అంటే గ్రూప్ 2 అప్పుడు జరిగింది పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు, కొత్త గవర్నమెంట్ అయిన తర్వాత పెద్దగా గ్రూప్ 2 జరగలేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ సిలబస్ మారితే సీనియర్ ఆస్పిరెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఇవి పొలిటికల్ ఆస్పెక్ట్స్ కానీ, బట్ వాళ్ళు ఫోకస్ చేయాలి, అంటే స్టూడెంట్స్ అల్టిమేట్గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారని. బట్ ఏపీలో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే జెన్యున్ స్టూడెంట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నెగిటివ్ మార్క్స్ లేకపోతే మనం ఆ సినిమా ఏదో చూస్తాం, వెంకీ మూవీ అనుకుంటా, వాళ్ళు జస్ట్ ఏబిసిడీలు ఏదో డైస్ వేస్తూ ఉంటారు, అదృష్టం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా అంత ఈజీ కాదు, బట్ నెగిటివ్ మార్క్స్ ఉండడం వల్ల జెన్యున్గా మంచి ఫిల్టర్డ్ క్యాండిడేట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రోహిత్, ఈ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే చాలామంది స్టూడెంట్స్ ఫినాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఇలాగ పోస్ట్ పోన్ అవ్వడం కావచ్చు, కోచింగ్ తీసుకోవడానికి సరైన డబ్బులు లేక, ఫ్యామిలీ సపోర్ట్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయింది, పీజీ అయిపోయిందంటే చాలు ఇంకా సంపాదిస్తాడు అన్నట్టుగా చాలా మంది చూస్తారు. కానీ జాబ్స్ ఏమో ఇలాగా టైం పడుతూ ఉంటుంది కదా. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వేరు జాబ్స్లో జాయిన్ అయిపోతూ ఉంటారు. అలా జాబ్స్ చేసే వాళ్ళు కనీసం 8 hours డ్యూటీ ఉంటుంది, ఒక 2 hours ట్రావెలింగ్కి తీసేయాలంటే మన డైలీ లైఫ్లో 24 hours 10 hours అట్టే పోతుంది. మిగిలిన టైంని వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాలి, మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అలాంటి వాళ్ళు? సో అంటే వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో కానీ హౌస్ వైఫ్ కానీ వాళ్ళకి తెలిసిపోద్ది నాకు ఎంత లీజర్ టైం దొరుకుతుంది. అది కంటిన్యూస్ లీజర్ టైం అవసరం లేదు. ఎర్లీ మార్నింగ్ ఒక 2 hours, మధ్యలో ఒక 2 hours, డే అయిపోయే ముందు ఒక 2 hours, ఒక 6 hours 7 hours.
నీకు ఎంత టైం దొరుకుతుంది యావరేజ్గా, నీకు క్యాలిక్యులేట్ చేయలేకపోతే లాస్ట్ 1 వీక్ నువ్వు ఆఫీస్లో ఉంటూ నీకు ఎంత టైం దొరికింది ఆలోచిస్తే నీకు ఒక టైం దొరుకుతుంది 6 అవర్స్. సో 6 అవర్స్ దొరికింది కాబట్టి దాన్ని 3 అవర్స్గా డివైడ్ చేసుకొని ఇప్పుడు మనకున్న ఈ 100 డేస్లో ఫస్ట్ 40 డేస్లో ఒక పేపర్ కంప్లీట్ చేయండి, 2 సబ్జెక్ట్స్. నెక్స్ట్ 40 డేస్లో ఇంకొక 2 సబ్జెక్ట్స్. డైలీ 3 అవర్స్ ఒక్కొక్క సబ్జెక్ట్కి డెడికేట్ చేస్తూ ఇందులోనే టెస్ట్ సిరీస్ని కూడా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మేడం, ఎప్పుడు అందరికీ ఒకటే లీజర్ టైం ఉండదు. ఒకరికి 10 అవర్స్, కొంతమందికి 3 అవర్స్ కూడా ఉండదు. అంటే ఈ 3 అవర్స్ మాత్రమే ఉంది, నువ్వు కొట్టలేవు అని మనం డిమోటివేట్ చేయలేం. కొడతావు అని చెప్పేసి వాళ్ళను అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చెప్పలేం. మన దగ్గర ఉన్నది ఓన్లీ ఏంటంటే ఏ స్టూడెంట్కైనా మోరల్ మోటివేషన్ ఇవ్వాలి. ఇప్పుడు నా దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చి నీ వల్ల కాదు, నీకు ఇంత టైమే దొరుకుతుందంటే వాళ్ళకు డిమోటివేట్ చేసినట్టు ఉంటుంది, మనము నెగిటివ్ అవుతాం. సో నీకు ఎంత టైం ఉంది, దాన్ని నువ్వు ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతావు. నేను ఒక ప్లాన్ ఇచ్చాను అంతకుముందు 60 డేస్ ఉన్నప్పుడు. 60 డేస్ మనకు Jan 5th ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో 60 డివైడెడ్ బై 4 వేసుకోండి, 15 డేస్ ఈచ్ సబ్జెక్ట్. సో 15 డేస్ ఈచ్ సబ్జెక్ట్ కాబట్టి లాస్ట్ మినిట్లో రివిజన్కి టైం కావాలి, అట్లీస్ట్ ఒక 5 డేస్ ఉండాలి. సో కాబట్టి నువ్వేం చేస్తావు, 13 డేస్ ఒక సబ్జెక్ట్ అయిపోయేలాగా ప్లాన్ చేసుకో. సో 13 డేస్లో నీకు ఎన్ని అవర్స్ దొరుకుతున్నాయి, 13 ఇంటూ అన్ని అవర్స్ చేసుకో. అంటే ఇలా మ్యాథమెటికల్ వేలో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎంత, ఒకవేళ నీకు ఒక సబ్జెక్ట్ తొందరగా అయిపోతే మిగతా సబ్జెక్ట్ని యాడ్ ఆన్ చేసుకో. అంటే ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ అనేది ఉండదు. ఒకవేళ నేను ఫిక్స్డ్ ప్యాటర్న్ ఇచ్చినా కానీ దాన్ని నీ ప్రకారం నువ్వు మాడిఫై చేసుకుంటూ ఉండాలి. సో థింగ్స్ ఏంటంటే ఫస్ట్ ప్లాన్ వేసుకోవాలండి. ఇక్కడ స్టూడెంట్ ఏం చేస్తారంటే ర్యాండమ్గా బుక్స్ తీస్తాడు. అంటే నాకు ఇప్పుడు టైం దొరికింది, సడన్గా హిస్టరీ తీస్తాను, మళ్ళీ టైం దొరికింది, సడన్గా పాలిటీ. అంటే మన ఇంత పెద్ద దేశం డెవలప్ కావాలంటేనే ప్లాన్స్తో ముందుకెళ్ళాం. 5 year ప్లాన్స్ అని చెప్పేసి, ఇల్లు కట్టాలంటేనే ప్లాన్. మనం ఎప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తాం. కానీ నీ ఎగ్జామ్కి నీ టైంని నువ్వు మేనేజ్ చేస్తూ ప్రొడక్టివ్గా ముందుకెళ్ళాలంటే 100% డెడికేటెడ్ ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ నీకు ఎంత టైం దొరుకుతుంది దాన్ని బేస్ చేసుకొని నువ్వు వేసుకోవాలి. సో దానికి నీవే టైం కేటాయించుకుంటే సరిపోతుంది. గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి యూజ్ అయ్యే చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. థ్యాంక్ యూ సో మచ్.